హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పెసరట్టు వేసుకుందాం అండి. పెసరట్టు అంటే క్యారెట్ పెసరట్టు. నేను ఈ క్యారెట్ ఎగ్ అన్నీ వేస్తున్నాను పెసరట్టులో. చూడండి, మార్నింగే ఏంటి ఎగ్ తింటాం కదా. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ఒక ఎగ్ తినడం అలవాటు ఉంటుంది. మామూలు వాళ్ళు అయితే తినక్కర్లేదు, కానీ దీంట్లో నేను ఏమేమి వేస్తున్నానో చూడండి. ఎగ్ విడిగా తినకుండా నేను జీలకర్ర, సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇది బీట్ చేసుకుని ఉంచుకున్నాను. కొంచెం ఇది ఇలాగా మనం ఇలా స్ప్రెడ్ చేసేయచ్చు. ఎగ్ తర్వాత ఈ ఎగ్ ఇలా అవుతూ ఉంటుంది. దాంట్లో మనం ఏమేమి వేస్తామంటే చూడండి, కొంచెం క్యారెట్ తురిమి వేస్తున్నాను. క్యారెట్ పెసరట్టు అనమాట. కొంచెం క్యారెట్, కొంచెం ఆనియన్స్, నేను జీలకర్ర ఇందులో వేసాను. ఎగ్ మిశ్రమంలో కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి మనం తింటే ఎంత బాగుంటుందో కదండి. ఇక ఏంటి పెసరట్టు ముఖ్యంగా పెసల్లో చాలా మంచి ఫైబర్ ఉందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా పెసరట్టు బ్రేక్ఫాస్ట్లో వారానికి 2-3 సార్లు తిన్నా చాలా మంచిదన్నమాట. ఇలా తింటే వాళ్ళకి షుగరు పెరగదు. 2 అట్లు తినొచ్చు. 2 అట్లు తిని కొంచెం మనం కాఫీ తాగినా టీ తాగినా ఏమైనా పర్వాలేదు. ఇలా మనం ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ప్రతిరోజు ఇడ్లీ దోశ కాకుండా ఇలాగ మార్చి చేసుకుంటే బాగుంటుంది. చూడండి, బ్యాక్ చేయలేదు, ఇలా ఫోల్డ్ చేశాను. అలాగే అన్నీ వేసుకుందాం. చూడండి, పెసరట్టు రెడీ అయిపోయింది. ఇలా మనం చేసి తిని చూస్తే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్ల కొరకు పెసరట్టు ఎక్కువ వాడితే చాలా ఆరోగ్యం అనమాట. దానికి నేను నిలవ పచ్చడి, టమాటా పచ్చడి యూస్ చేస్తున్నాను. అంతేనండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.